కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రాష్ట్రంలో పచ్చ నేతల అరాచకాలు, చిల్లర వసూళ్లు ఏ స్థాయికి చేరాయో చెప్పడానికి ఈ తాజా ఘటనే ఒక నిదర్శనం. చంద్రబాబు గారడి మాటలు, లోకేష్ హడావిడి వెనుక ఉన్న అసలు రంగు బయటపడింది. నంద్యాల జిల్లాలో ఒక అంతర్జాతీయ సోలార్ కంపెనీని స్థానిక టీడీపీ ఎమ్మెల్యే, ఆమె భర్త కమిషన్ల కోసం బెదిరించిన తీరు చూస్తే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటేనే పారిశ్రామికవేత్తలు భయపడి పారిపోయే పరిస్థితి వచ్చింది. విశాఖ సదస్సులో దాదాపు 22,000 కోట్ల పెట్టుబడితో వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో SAEL గ్రూప్ ఒక మెగా సోలార్ ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ ప్రాజెక్టు కోసం నంద్యాల జిల్లాలోని ఒక గ్రామంలో భూసేకరణ చేయాల్సి వచ్చినప్పుడు స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్, వైఎస్ఆర్సీపీ నాయకులు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించారు. గ్రామంలోని రైతులందరినీ ఒక తాటిపైకి తెచ్చి గ్రామ సభ పెట్టి ఎలాంటి గొడవలు లేకుండా 50 ఎకరాల పట్టా భూములను లీజుకు, అమ్మకానికి ఇప్పించారు. వైసీపీ నేతలు ఎక్కడా రూపాయి కమిషన్ ఆశించకుండా కేవలం తమ ప్రాంత రైతులకు మేలు జరగాలి, పరిశ్రమ వస్తే యువతకు ఉద్యోగాలు వస్తాయి అనే ఉద్దేశ్యంతోనే కంపెనీకి పూర్తి సహకారం అందించారు. కానీ ఈ వ్యవహారం చూసి స్థానిక టీడీపీ మహిళా ఎమ్మెల్యే, ఆమె భర్త కళ్లు పచ్చబడ్డాయి. తమకు తెలియకుండా గ్రామ సభ ఎలా పెడతారు, తమకు మామూళ్లు ఇవ్వకుండా ప్రాజెక్ట్ ఎలా నడుపుతారని ఈగో హర్ట్ చేసుకున్నారు. కంపెనీ ప్రతినిధులు లంచాలు ఇవ్వడానికి ఒప్పుకోకపోవడంతో టీడీపీ ఎమ్మెల్యే భర్త తన అనుచరులతో కలిసి అర్ధరాత్రి వేళ రౌడీల్లాగా ప్రాజెక్ట్ తలంపై పడ్డారు. అక్కడ లక్షలాది రూపాయల విలువైన ఫెన్సింగ్ ను, సోలార్ ప్యానెల్స్ ను పగలగొట్టి ఘోరమైన విధ్వంసం సృష్టించారు. నాడు వైసీపీ హయాంలో పరిశ్రమలు వెళ్లగొట్టారంటూ అబద్ధపు ప్రచారాలు చేసినటువంటి పచ్చ బ్యాచ్ ఈ రోజు అధికారంలోకి రాగానే కమిషన్ల కోసం స్వయంగా ప్రాజెక్టులను పగలగొడుతూ అరాచక పాలన సాగిస్తోంది. ఈ పచ్చ నేతల దౌర్జన్యం భరించలేక సదరు అంతర్జాతీయ కంపెనీ నేరుగా ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకే ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. ఢిల్లీ నుంచి సీరియస్ వార్నింగ్ రావడంతో ఇక్కడ కూటమి ప్రభుత్వం సీఎంఓ ఉలిక్కిపడింది. కేంద్రం నుంచి ఒత్తిడి రావడంతోనే తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులు సదరు టీడీపీ రౌడీ మూకలను అరెస్టు చేయాల్సి వచ్చింది. చివరకు తప్పు చేసి అడ్డంగా బుక్ అయిన టీడీపీ ఎమ్మెల్యే దంపతులు రైతులకు ఇవ్వాల్సిన 7 కోట్ల రూపాయల పెండింగ్ చెక్కులను కనీసం తమ చేతుల మీదుగా ఇప్పిస్తే ఆ క్రెడిట్ అయినా దక్కుతుందని అధికారుల కాళ్లు పట్టుకుని బతిమాలాల్సిన పరిస్థితి వచ్చింది. అధికార దాహంతో, కమిషన్ల కక్కుర్తితో రాష్ట్ర పరువును ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెడుతున్న కూటమి నేతల అసలు స్వరూపాన్ని ప్రజలంతా గమనిస్తున్నారు. వైసీపీ హయాంలో పరిశ్రమలకు ఇచ్చిన గౌరవం ఎక్కడా? నేడు కూటమి పాలనలో జరుగుతున్న ఈ రౌడీజం, చిల్లర వసూళ్లు ఎక్కడా? ప్రజలారా ఆలోచించండి.